తన పేరు రాణి కాదే. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? హిందూ. ఏం చేస్తున్నావు? అరే ఇమ్మంటున్నానా? ఆ చున్నీ ఇవ్వు. చంపుతా నీ యబ్బా. చంపే. పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎలా ఇలాగా ఇలా పడిపోడా? నీకేమైనా పిచ్చా? నువ్వంటే పిచ్చే. ఎంత పొగరో చూడు వాడికి. అబ్బా వదిలేవే. వాడెవడో కనిపెట్టి హర్షకు చెప్తా, చంపేస్తాడు. ఎగ్జామ్ రాసే వాళ్ళే లోపల రావాలి సార్. ఏమండి? హలో, మిమ్మల్ని తలుచుకోగానే వచ్చేసాడే. ఇప్పుడు కాదు, నేను ఎగ్జామ్ రాసాక మాట్లాడుకుందాం. బయట వెయిట్ చెయ్యి. ఓ ఏం పర్లేదులేండి, హాయిగా ఎగ్జామ్ రాసుకోండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చాను అంతే. ఇది ఇంట్రెస్టే. ఏంటి ఎందుకు కనిపించిందా? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ అండి. ఈ కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడులేండి. కార్ డ్రైవ్ చేసిన తర్వాత బయటకు వెళ్ళకూడదండి. హాయ్ ఇందు. Your voice is so sweet. ఇంకా అలాగే మాట్లాడుతూ ఉండవా? ఏంటి నిన్న రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? కమ్ ఆన్ యా, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా కామన్ యూనో. అయినా నిన్ను పెళ్లి చేసుకోకపోతే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడా మన ఇద్దరిని కలపడానికి ఒక బ్రోకర్ ట్రై చేస్తుంది చూడు. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను అంతే. చా 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 చా, అసలు అమ్మాయికి నాకు కెమిస్ట్రీయే లేదెందు. రానా? గోల్కొండగా? ఓ గోల్కొండకా, ఇప్పుడే వచ్చేస్తాను చూడు. మళ్ళీనా? ఓకే. ఏం చేస్తున్నావే? ఎగ్జామ్ మిస్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ నా ఫుల్ లైఫ్ వేస్ట్ అయిపోయేలా ఉంది. రా 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 రా. నాకు టెన్షన్ గా ఉందిరా. రాబే. మా ఇంట్లో ఒప్పుకోరు. ఏం చేస్తున్నావు? ఓ హాయ్ మీరా. ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పనండి. నా లవ్, నా ప్రాణం, నా ఇందుకి ముద్దు పెట్టుకుంటున్నా. నీ మొహం అది ఎందుకు కాదు. సాలిడ్ గా ఉంది. ఇది ఎందుకు కాకపోవడం ఏంటండి? అయ్యో నేను చెప్పేది నమ్ము. అయినా ఇందు ఇలా నల్లగా బండగా పందిలా ఉంటదా? నా కళ్ళతో చూడండి, ఇందు ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అయ్యో ఇందు నేను రా. హే డార్లింగ్, మనకేంటి డిస్టర్బెన్స్? ఆతల బొమ్మని చెప్పు. డిస్టర్బెన్సా? నేను డిస్టర్బెన్స్ నీకు? నిన్ను మధ్యలో వచ్చి చూస్తావా? నీ మొహానికి నా హర్ష కావాల్సి వచ్చాడా? వదిలేండి.
ఎంత జలసై బావా, నిన్ను ముట్టుకుంటేనే జుట్టెట్టేసుకుంది. ఇంకా నయ్యం నిన్ను ముద్దెట్టుకుంటే నన్ను మటర్ చేసాను బావా. దొరికేయింది, రెడ్ హ్యాండెడ్ గా దొరికేయింది. సరదాగా చేసావు. నీకు సరదా అయితే నాకు చిరాగ్గా ఉంది. హే కమ్ ఆన్. ముట్టుకోదు. చాలా అద్భుతంగా ఉందండి. దీన్ని చూసే ఇలాగ అంటున్నారు. కోట అంటే ఎలాగుంటుందో మా ఉదయ్ గడికి రండి చూపిస్తాను. నన్ను వద్దులు. నా కూతురు ఒంటి మీద చేయేస్తావురా రాస్కెల్. ఇంకోసారి నా కూతురుతో కనిపించావో చంపేస్తా. ఇది నాది, నాది. అర్థమైందా? మమ్మల్ని బెడి తినడానికి ట్రై చేస్తే చంపేస్తా, చంపేస్తా. నాది చంపేస్తా. ఈ విషయం నీకు చెప్పినందుకు నన్ను క్షమించు నాన్న. హర్ష నన్ను చంపేస్తానన్న మాటలో బాధ తప్ప కసి లేదు నాన్న. కానీ నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడని మాత్రం తెలుసు. నాకు హర్ష కావాలి. నువ్వే నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. నన్ను క్షమించండి. ఇందుని దూరం చేస్తానని భయంతో కంగారు పడ్డానే కానీ వేరే ఉద్దేశం లేదు. తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ కావాలి, ఆస్తి కావాలి అని నన్ను ఏది అడగలేదు. కానీ ఇప్పుడు అడిగింది నాకు హర్ష కావాలి అని. అది కూడా తీర్చకపోతే నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. తప్పకుండా మీ పెళ్లి చేస్తాను. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదండి. థ్యాంక్ యూ. ఇందుకి కాబోయే భర్త మామయ్య? అవునలుడు. ఆ రోజు జరిగిన దానికి మీరేం అనుకోవద్దు. సారీ. బాగుంది మామయ్య, మంచి జోడి. ఇదిగో చూడు, ఇదొక్కటి చాలు తనెంత గొప్ప ప్రేమికుడో చెప్పడానికి. మంచి మామయ్య, మంచల్లుడు, మంచి కూతురు. మరి నేనేంట్రా? అంకుల్ మాట్లాడండి. అంకుల్ అంకుల్ అమ్మాయి గారు, అయ్యగారు చంపేస్తున్నాడు. తొందరరండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, అయ్యో అయ్యగారు, ఎంత ఘోరం జరిగింది. అయ్యగారు చంపేస్తున్నారు. అమ్మాయి గారు, పెళ్లి ఒప్పుకోకపోతే చంపేస్తావా? నేను చెప్పేది వినందు. వాడు మాట నమ్మద్దు. నా మాట మామయ్య హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎంత ధైర్యం రా, మామయ్యనే చంపుతావా? తొందరగా తీసుకురా. పైలట్ ఎక్కు ఎక్కు ఎక్కు. జాగ్రత్తగా జాగ్రత్తగా. పైలట్ ఇంజన్. ఓకే ఓకే.